ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మత పెద్దలు నేతలు నెల్లూరులో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. కోటబిట్ట షాదీ మంజిల్ నుంచి వీఆర్సీ సెంటర్ మీదుగా భారీ విగ్రహం వరకు వేలాది మంది ర్యాలీ నిర్వహించారు. వక్ఫ్ చట్ట సవరణ బిల్లును రద్దు చేయాలంటూ లేని పక్షంలో దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. ముస్లిం హక్కులను కాలరాసే విధంగా ఉన్న చట్ట సవరణలు బిల్లును రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు. आजादी हम क्या चाहे आजादी बच्चा चाहे आजादी हिंदू चाहे आजादी क्रिश्चियन चाहे आजादी सिख चाहे आजादी बूढ़ा चाहे आजादी हम सब चाहे आजादी देश को चाहे आजादी 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 कोई तेरी तानाशाही नहीं चलेगी नहीं चलेगी वोट पाइए देश के चार सिपाही देश के चार सिपाही ఉండు మావా వాళ్ళు రావాలి జేఏసీ వాళ్ళు రంజాన్లో రోజాలు పాటించి का महीना 2020 पर 5 आज के दिन पीर के दिन अंबेडकर जयंती। इस दिन हमने जो है जेईसी की तरफ से भारत राज्यंग परिरक्षण जॉइंट एक्शन कमेटी नेल्लूर की तरफ से आज ऊंचे पैमाने पर एक रैली हमने की है। ये रैली करने का मकसद मरकजी हुकूमत जो सेंट्रल में बैठी हुई एनडीए हुकूमत मुसलमानों के खिलाफ रोज़ बरोज़ कोई ना कोई बिल लाकर उसको पास करके उसको कानून बनाकर हम पर लागू कर रही है। इसलिए हम मरकजी हुकूमत को ये डिमांड करते हुए वार्निंग करते हैं कि ये बिलों को वापस ले लें और ये कानून को वापस कर दें कि जो मुसलमानों के खिलाफ एनआरसी के बारे में 3 तलाक के बारे में 370 के बारे में और इसी तरह आज वक्फ बोर्ड की जायदाद जो हमारे आबा व अजदाद ने हमें अता फरमाया मुसलमानों के हुकूक के लिए मुसलमानों की ज़रूरत के लिए दिया है, उसके लिए हमारी जिम्मेदारी है कि ये हम मुसलमान लड़ेंगे। जब तक ये कानून वापस नहीं होगा हम चैन से इत्मीनान के साथ बैठेंगे नहीं, बल्कि हम पूरी ताकत के साथ पूरी कुव्वत के साथ लड़ते रहेंगे जब तक इंशाअल्लाह हमारे जान में जान बाकी रहेगा, हमारा हक हम हासिल करके रहेंगे। ये अल्लाह की धरती है। ये अल्लाह की धरती है। अल्लाह ने अपने पाकीज़ा पैगम्बरों को भेजा, हमारे नबी हजरत मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम को भेजा और वो उसका नाम लेने वाला हम लोग हैं और कुरान पर अमल करने वाले हम हैं, नबी के बताए हुए तरीक़े पर ज़िंदगी गुजारने वाले हम हैं। इंशाअल्लाह जब तक अल्लाह के नबी का दीन दुनिया में बाकी रहेगा, अल्लाह अल्लाह करने वाला बाकी रहेगा, इंशाअल्लाह दुनिया में कोई कानून नहीं चलेगा। कानून चलेगा तो सिर्फ अल्लाह का चलेगा, मुहम्मदुर रसूलुल्लाह का चलेगा, कुरान और हदीस का और शरीयत का चलेगा। उसके खिलाफ अगर इस्लाम के बारे में मुसलमानों के ताल्लुक जितने भी क़वानीन बनाते जाए हम उसको कबूल नहीं करेंगे, नहीं करेंगे, नहीं करेंगे। ఎన్డీఏ గవర్నమెంట్తో భాగస్వామ్యమైన తెలుగుదేశం పార్టీ మైనార్టీలకు మోసం చేసిందని చెప్పడానికి పక్కా నిదర్శనం ఏంటంటే ఈరోజు వక్ఫ్ సవరణ బిల్లుకు తెలుగుదేశం పార్టీ మద్దతు తెలపడం. ఎన్నికల్లో మీ ముస్లింల మీద ఈగ వాలినా చీమ వాలినా మేము వచ్చి వాలిపోతామన్నారు. కానీ ఏదైతే మా షరియత్ ఉందో, ఏదైతే మా మసీదులు దర్గాలు ఆషూర్ ఖానాలు అదేవిధంగా మద్రసాలకు చెందిన కోట్ల రూపాయల ఆస్తిని అంబానీ అదానీలకు ఇవ్వడానికి అతను చేస్తున్న కుట్ర ఈరోజు అందరికీ అర్థమైపోయింది. ఈరోజు కేవలం ముస్లింలే కాదు, సిక్కులు, ఈసాయిలు, దళితులు, బీసీలు అందరూ కూడా భారత రాజ్యాంగానికి విరుద్ధంగా ఏదైతే బీజేపీ ప్రభుత్వం చేస్తున్న చట్టాలు ఉన్నాయో దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు సింహపురి గడ్డ మీద ఇంత భారీ సంఖ్యలో వచ్చారంటే ఈ పార్టీకే కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ, అమిత్ షాకు చెమటలు పట్టి ఉండాలా. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు మీకు కుర్చీ మీద కూర్చోబెట్టడం మాకు చేత అయితే
మీ కుర్చీని ఈరగొట్టడం కూడా మాకు చేతవుతుంది, ఖబర్దార్. అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో ముస్లిం ఓట్లతో గెలిచిన ముస్లిం ఎమ్మెల్యేలారా, మీకు మీ ప్రవక్త చంద్రబాబు నాయుడు కాదు, మీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మీ షరియత్ మీ పార్టీ అజెండా కాదు, మీ షరియత్ అల్లా ఇచ్చిన షరియత్. మీకు షరియత్ కావాలా లేదా చంద్రబాబు అజెండా కావాలా ఆలోచించుకోండి. మీరు చచ్చిపోయిన తర్వాత మీకు నలుగురు ఖాందా ఇవ్వాలంటే మీ పదవులకు రాజీనామా చేసి ఉద్యమంలో రండి. మేము ఒకటే చెప్తున్నాం, ముస్లిం అనేవాడు కఫన్ తలకు పెట్టుకొని వెళ్తాడు, మా ప్రాణాలైనా ఇస్తాం, ఎవరికి అల్లాకు తప్ప ఎవరికి భయపడము. హిందూ ముస్లిం దళిత క్రైస్తవులను కలుపుకొని అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని మా హక్కులను మేము సాధించుకోవడానికి పోరాటం చేస్తాం. ఈరోజు చూడండి, సింహపురి గడ్డ ఉద్యమాల గడ్డ అని ఊరికే చెప్పరు. ఈరోజు వైసీపీ, తెలుగుదేశం, కాంగ్రెస్, కమ్యూనిస్ట్, బహుజన సమాజ్ పార్టీ, ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు, మా ఆలింలు, మా ఉలేమాలు, మా యువకులు, మా యువతరం అన్ని ఏరియా నుంచి సర్దార్జీ చూడండి, సర్దార్జీ, మా దళిత సోదరుడు వీళ్ళందరూ కూడా, మా బీసీ సోదరులు వీళ్ళందరూ కూడా వచ్చారు. వీళ్ళందరూ వచ్చింది ఎందుకంటే ఏదైతే ముస్లింలకు ఖురాన్ పవిత్రం, అదేవిధంగా హిందువులకు భగవద్గీత, క్రైస్తవులకు బైబిల్, కానీ భారతీయులకు రాజ్యాంగం అనేది చాలా గొప్పది. రాజ్యాంగాన్ని కాపాడడానికి మనం అందరం కూడా మా ప్రాణ త్యాగం చేస్తాం, మా ప్రాణ త్యాగం చేస్తాం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మన రోడ్ల మీదకి రావడం కారణం అదొక చంద్రబాబు నాయుడు గారే. చంద్రబాబు నాయుడు గారు ముస్లింల ద్రోహి. గుర్తు పెట్టుకోండి, మీరు యావత్ భారతదేశం ముస్లింలకే కాదు, మీరు మొత్తం దేశ ముస్లింలకే మీరు విరోధిగా చేశారు. మీరు ముస్లింలకి చీమ వాళ్ళనియను, ఆది వాళ్ళనియను, అయ్యా పెద్ద మంచి, నీకు ఎంతమంది లక్షల మంది నా ముస్లింలు ఓట్లేస్తే నువ్వు ఈ రోజు మాకు ఈ విధంగా తీసుకొని వస్తావా? ఎంత బుద్ధి జ్ఞానం ఉందా ఈ పెద్ద మంచిగా అడుగుతున్నారు. ఈ పవన్ కళ్యాణ్ ఈయన బీజేపీ వాళ్ళు కలిసి పొందినారు. ఈరోజు ఇంత రైతంగా వ్యవహరించాం, ఖచ్చితంగా ఇది కాదని చెప్పుకుంటూ आजादी आजादी हुई तेरी तानाशाही देश के चांस पर वालेंटाइन जो भी है गांधी बोमा के पास जेएसी की जो कमेटी है अल्लाहू अकबर नारे तकबीर कटिंग ఉండు వాళ్ళు రావాలి. జేఏసీ వాళ్ళు ప్రోగ్రామ్ అందరూ కలిసి చేస్తున్నాం. మళ్ళా రంజాన్లో రోజాలను పాటించి 5 సంవత్సరాల పాటు నేను ముస్లిం అని చెప్పి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్